వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గత 10 ఏళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మండిపడ్డారు. ఇసుక, భూములు సర్వం దోచుకున్నారని ఆరోపించారు. ఎంతమంది ఆటో కార్మికులను మీ ఇళ్లలోకి రానిచ్చారు? ఆటోలో కూర్చొని నాటకాలు వేశారు. మీరు ఆటో డ్రైవర్లా? ఏనాడు మీరు రైతుల కోసం పోరాడలేదు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడలేదు. డ్రామాలు బంద్ కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్యవాదాలు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్లకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు. మాదిగోళ్లకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు. వాళ్ళు బాగోతులు ఆడతారు. ఆ బాగోతులు ఆడే టైంలో వేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేసే విడిచి ఇంకో వేసే కడతాడు, ఇంకో వేసే విడిచి ఇంకో వేసే కడతాడు. ఒక్కటి 3 వేసాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసినో చెప్పాలి, ప్రజలకు ఏం చేసినో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు. ఇసుక దోపిడి కాదు, భూ దోపిడి కాదు, సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసాలేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్ళకి రానిచ్చారు? ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చారు? ఎంతమంది రైతులను కాపాడారు? మీ పత్త కూడా వేసుకొని మీరు రైతు వేసిన వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కగానండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏవారు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏవారు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటో తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేసి వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష,